హోలీ పండుగ అంటేనే ఇప్పుడంటే షాపులోకి పోయి రంగులు కొనుక్కొని తెచ్చుకొని పూసుకుంటా అన్నారు, కోడిగుడ్లు కొట్టుకుంటా అన్నారు. కానీ వెనకాల ఎట్టుండే వారం రోజుల ముందు నుండే కాముని ఆటలు ఆడేవాళ్ళు. అది అయిపోయాక కాముని దహనం చేసిన తర్వాత ఆ తర్వాత రోజు మోదుగు పూలు తెంపుకొచ్చి కుండలో ఉడకబెట్టి రంగు నీళ్ళు తయారు చేసుకొని సీసాలో పోసుకొని ఊళ్ళో తిరుక్కుంటా కనపడిన వాళ్ళందరి మీద చల్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ మోదుగు పూలు కనపడుతున్నాయా అంటే ఎందుకు కనపడడం లేదో ఆదిలాబాద్ సైడ్ పోతే అన్నీ మోదుగులే. చూద్దాం పదండి. ఆగో గదేంది ఏదో కాముని పండుగ అన్నారు, హోలీ రంగులు అన్నారు, ఇక్కడేదో అడవిలో నిప్పంటుకొని మంటలు లేచింది చూపెడుతురు అనుకుంటురా. చూడ్డానికి అట్టనే కానొస్తుంది గాని అవి మంటలు కాదు. ఆదిలాబాద్ జిల్లాల కాషాయ రంగులకు వచ్చిన మోదుగు వనం అది. అవు మోదుగు వనమే. నమ్మబుద్ధి కావట్లేదా? అయితే గీ కాక చెప్తుండే నూలి. ఇక నువ్వన్న చెప్పే కాక మా వాళ్ళకు. మోదుగు పూలు ఆదిలాబాదులో అడవులలో ఎక్కువగా ఈ మోదుగు చెట్లు ఉంటాయి కాబట్టి ఆదిలాబాదుకు మోదుగు పూల ప్రత్యేకత ఉంది. అన్ని చెట్ల కంటే అన్ని పూల కంటే ఈ వసంత ఋతువులో మోదుగు పూల ఎరుపుదనం మొత్తం అడవంతా కాషాయం వస్త్రం పరిచినట్టుగా ఈ మోదుగు పూలతోటి శోభనిస్తుంది. అది ఇన్నరా ఇట్ట 17 కాముని పున్నంలో అడవిలున్న మోదుగులన్నీ కాషాయ రంగు ఉలుముకున్నట్టే అయితే అట. అంటే ఆకులన్నీ రాలిపోయి మోదుగు పూలు పూస్తాయి అన్నట్టు. అట్ట పూసిన పూలని అక్కడి ఆదివాసీలు ఇగో ఇట్ట బుట్టలు పట్టుకొని పోయి మోదుగు చెట్లకు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయలు కొట్టి అటంక చెట్లకున్న మోదుగు పూలను ఏరుకొచ్చుకుంటారట. అట్ట బుట్టలల్లో ఏరుకొచ్చిన పూలను కుండలల్లో వేసి ఉడకబెట్టి అటంక ఇగో ఇట్ట రోట్లేసి నూరి ఓలి నీళ్లు తయారు చేసుకుంటారట. అట్ట తయారు చేసుకున్న ఓలి నీళ్లతోనే కావుని పున్న వెళ్ళిన తెల్లారి ఓలి ఆడుకుంటారట. ఇది ఇప్పటి సంది కాదు, ఏండ్ల కమానంకేంచి అంటే తాత ముత్తాతల కాంచి వస్తున్న ఆచారం అట అక్కడి ఆదివాసీలకు. అందుకనే రెండొద్దులలో ఓలి పండుగ ఉంది కాబట్టి ఇగో ఇట్ట ముందుగాలనే మోదుగు వనంలో పూజలు చేసి పూలను ఎలుకొచ్చుకున్నారు అన్నట్టు. మంచి ముచ్చటే కదా. ఇప్పటికి కూడా ఇట్ట మోదుగు పూలను ఉడకబెట్టి గానీళ్లతోని ఓలి ఆడుకుంటున్నారంటే అక్కడ వాళ్ళను తారీఫ్ చేయాల్సిందే కదా. ఏదైతే గాని ఆదిలాబాద్ జిల్లాలుండేటి ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి పోండ్రి.